ఇక కళ్యాణ్, అప్పు వాళ్ళైతే హోటల్‌కెళ్ళి ఇంతకు ముందు స్టే చేసిన వాళ్ళు ఏ రూమ్‌లో ఉన్నారు అనైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అతను 402లో ఉన్నారు అని చెప్పైతే చెప్తూ ఉంటాడు అని అక్కడికి వెళ్తూ ఉంటాడు అప్పును కళ్యాణ్. ఇక 402కి వెళ్ళి ఆ రూమ్ అంతా చెక్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ రూమ్ చెక్ చేస్తూ ఉండగా వెనక నుంచి ఒకతనొచ్చి వాళ్ళకి తెలియకుండా డోర్ లాక్ చేస్తూ ఉంటాడు. అది చూసి ఎంత పిలిచినా వాళ్ళు పలకరు. పలకకుండా అప్పు వాళ్ళైతే ఎవరో అప్పు వాళ్ళైతే రూమ్‌లో అలా ఇరుక్కుపోతూ ఉంటారు. ఇక మీడియాకి ఎవరో ఫోన్ చేసి రమ్మని చెప్తూ ఉంటారు. ఇక మీడియా అక్కడికి వచ్చేసరికి కావ్య, అప్పు వాళ్ళు ఏం కావ్య కూడా అదే హోటల్‌కి వస్తూ ఉంటుంది. ఇక మీడియా అప్పు, కళ్యాణ్‌ని అడ్డంగా చూసి మీరు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి? మీకు పెళ్ళైనా సరే అప్పుతో ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అక్కడికి అనామిక, ధాన్యలక్ష్మి కూడా వస్తూ ఉంటారు. అది చూసి ఇక అనామికైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక మీడియా అయితే ఇలా అంటూ ఉంటుంది, పెళ్ళైనా సరే దుగ్గిరాల ఫ్యామిలీ వారసుడు ఇంకో అమ్మాయితో తిరగడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇలా టీవీలో ఆ వార్త వినగానే కనకం అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మళ్ళీ అప్పు మీదకి ఇలాంటి నింద వచ్చింది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయినా పెళ్ళైన తర్వాత వేరే అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నాడు, ఇలా హోటల్లో రూమ్ బుక్ చేసి అడ్డంగా దొరికిపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే కనకం వాళ్ళ ఆయన అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక అప్పు, కళ్యాణ్, కావ్య అందరైతే ఇంట్లో దోసుల్లాగా అనామిక నిలబెడుతుంది. అది చూసి కళ్యాణ్ అయితే ఏం చెప్పలేక అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పు తలదించుకుంటూ ఉంటుంది. రాజు అయితే ఏంటి ఇదంతా అని అయితే కావ్య కాసి చూస్తూ ఉంటాడు. కావ్య కూడా ఏం చెప్పలేక అలా రాజు కాసి చూస్తూ ఉంటుంది.